హలో, అవునా? ఏమైందిరా బావా, నీ టైం అస్సలు బాలేదు. సర్పదోషమో శనిగ్రహ దోషమో పట్టినట్టుంది. దోష నివారణ పూజలు చేయిస్తే తప్ప మళ్ళీ గెలుపు నిన్ను పలకరించేలా లేదు బావా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నపూర్ణ చైర్మన్ కాలేదు, ఛాలెంజ్ లో ఓడిపోతుంది అన్నావు కదా. ఆ ఛాలెంజ్ లో కూడా నువ్వు ఓడిపోయావు బావా. అపోజిషన్ పార్టీ సపోర్ట్ తో ఆ అన్నపూర్ణ మున్సిపల్ చైర్మన్ అయిందంట. రండి అన్నపూర్ణ గారు, కూర్చోండి. ఇక్కడ సంతకం పెట్టండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అత్తయ్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాలు. తప్పు చేశావమ్మా. ఒక కూతురుగా చెప్తున్నాను, కన్న తల్లిగా నువ్వు తప్పు చేశావు. నువ్వు అన్నపూర్ణ గారి మీద ఎప్పుడైతే పోటీ చేశావో అప్పుడే నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు, అన్నపూర్ణ గారే కరెక్ట్. కూతురు నీదే తప్పు అని తోటల్లా అన్న మాటలు చెల్లెమ్మ గుండెల్లో బలంగానే దిగి గాయం చేస్తున్నట్టున్నాయి. ఈ గాయాన్ని అన్నపూర్ణకి ఎదురు తిరగడానికి నాకు సాయంగా నేను మార్చుకుంటాను. చెల్లెమ్మా, చెల్లెమ్మా, నేను తప్పు చేశానేమో గాని తప్పుడు మనిషిని కాదు చెల్లెమ్మా. నీ మనసు కష్టపెట్టానని, 10 మంది ముందు నువ్వు తలదించుకునేలా చేశానని తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. డబ్బు కక్కుర్తిపడి వాళ్ళకి పేమెంట్ ఆపి తప్పే చేశాను. నీ కాలు పట్టుకుంటే నన్ను క్షమించు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? సరేలే అన్నయ్య, జరిగిందేదో జరిగింది, వదిలే. అయినా నా కర్మే అలా ఏడ్చింది. అందరూ నా విషయంలో అలాగే చేస్తున్నారు. నిజంగా నీ తలరాత బాగోలేదు చెల్లెమ్మా. బయట వాళ్ళు ఏమన్నా మాటలంటే వాళ్ళ కర్మ అని సర్దుకుపోవచ్చు, తిడితే బాధపడి వదిలేయచ్చు. కానీ నువ్వు ప్రాణాలు పెట్టుకున్నా నీ కన్న కూతురే నువ్వు తప్పు చేశావు, అన్నపూర్ణే కరెక్ట్ అంటాం. నెత్తి మీద పిడుగు లాంటిదే చెల్లెమ్మా. తట్టుకోవడం చాలా కష్టం. అంటే నీకు క్షమాపణ చెప్దామని వచ్చాను. వేద నిన్నన్న మాటలన్నీ విన్నానమ్మా. మొన్నటిదాకా అన్నపూర్ణ నీ కూతుర్ని లాక్కోవాలని చూసింది. ఇప్పుడు నీ కూతురే తనని మార్చుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వేద తనంతట తనే అన్నపూర్ణ దగ్గరికి వెళ్తానంటుందేమో. అసలు ఇంకో అడుగు ముందుకేసి నేను ఆవిడ కడుపునే పుట్టుంటే బాగుండేది అంటుందేమో. అన్నపూర్ణ వాళ్ళు నీ కూతురు మనసు మారిస్తే ఇక అంతేనమ్మా. జాగ్రత్త చెల్లెమ్మా. నీ కూతురు నీ చేజారిపోకముందే వేదని అన్నపూర్ణకి ఎంత దూరంగా పెడితే నీ కూతురు నీకు అంత దగ్గర అవుతుందమ్మా. తర్వాత నీ ఇష్టం. వస్తాను చెల్లెమ్మా.
అసలు ఇంకో అడుగు ముందుకేసి నేను ఆవిడ కడుపునే పుట్టుంటే బాగుండేది అంటుందేమో. వేదనే అన్నపూర్ణకి ఎంత దూరంగా పెడితే నీ కూతురు నీకు అంత దగ్గర అవుతుందమ్మా. అన్నపూర్ణ ప్రమాణ స్వీకారం పూర్తి చేసి వచ్చే టైం అయింది. క్యాటరింగ్ కోసం పక్క ఊరికెళ్లిన శివాను అంజీ ఇంకా రాలేదేంటి? మావికి నేను ఫోన్ చేశానమ్మమ్మా, పక్కనే ఉన్నారంట, వచ్చేస్తున్నారు.